మనం ఆలకిద్దాం. పాపము ఎంత ప్రమాదకరమో మనం ధ్యానం చేస్తున్నాము. Honestly. అది ఎంత ప్రమాదకరం అంటే దేవాతి దేవునికి మనకు అడ్డముగా నిలిచి దేవుని నుండి మన నుండి దేవుణ్ణి దూరం చేస్తూ ఉంది. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వస్తున్నాయని వాక్యంలో రాయబడినట్లు ఆయన ముఖాన్ని మనకు మరుగు చేస్తున్నాయి. ఈ లోకములో మనము సంపాదించేటువంటి గొప్ప ఆస్తి ఏమైనా ఉందంటే దేవుడే. అలాంటి విలువైనటువంటి దేవునిని, ఆ రక్షణను మనకు దూరం చేస్తుంది ఈ పాపం. అందుకే ఈ పాపం అంత ప్రమాదకరము. ఈ పాపమును మనం విడిచిపెట్టాలి. ఎందుకు అంటే సజీవుడు, సృష్టికర్త అయిన దేవుణ్ణి మన నుండి దూరం చేస్తుంది ఈ పాపం. అందుకని పాపం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 2, పాపము ఎందుకు ప్రమాదకరము రెండో విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. ఈ లోక సంబంధమైన దేవత అంటే అపవాది ఏం చేశాడట? ఈ పాపము ద్వారా మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. మనోనేత్రాలన్నీ కొన్ని ఉన్నాయి. ఏమిటా మనోనేత్రములంటే అర్థం అంటే అందరూ జాగ్రత్తగా గమనించండి. కొన్ని మనం కళ్ళతో చూడలేని ఉంటాయి, మనసు ద్వారా గమనించే ఉంటాయి. అపవాది ఏం చేస్తాడంటే ఆ ఆత్మ కన్నులకు గ్రుడ్డితనం కలుగజేస్తాడంట పాపము ద్వారా. పాపం ఎప్పుడైతే ఒక వ్యక్తిలోకి ప్రవేశిస్తుందో ఆ వ్యక్తి ఆత్మకి గ్రుడ్డితనం కలుగుతుంది. తద్వారా ఆ వ్యక్తికి ఏమీ అర్థం కాదు, నష్టపోయేంత వరకు. సంసోనుకి బలాన్ని ఇచ్చింది శత్రువులతో పోరాడమని. సంసోనుకి బలాన్ని ఇచ్చింది శత్రువుల అంతు చూడమని. అటువంటి బలాన్ని సంసోనుకి ఇస్తే తాను వెళ్ళకూడని ప్రదేశాలకు వెళ్ళి చేయరాని కార్యములు చేసి తన మనోనేత్రాలకి గురుడితనం కలిగింది. అందువల్లే అసలు నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను, అసలు ఫిలిస్తీన్లతో నాకు సంబంధం ఏంటి, దెలీలా లాంటి వ్యక్తి దగ్గరికి నేను ఎందుకు వెళ్ళాలి, ఆమె నా బలాన్ని అడుగుతుందంటే ఎందుకు అడుగుతుంది? ఆమె అడుగుతుంది నీ బలం ఎక్కడ, నీ బలం ఎక్కడ అని అడుగుతుంది. అసలు ఆమెకి నేను ఎందుకు చెప్పాలి నా బలం? వీళ్ళు శత్రువులు కదా, వీళ్ళు నా బలాన్ని అడగాల్సిన అవసరం ఏంటి అనేటువంటి ఆలోచన అతనికి రాలేదు. కారణం పాపము అతన్ని గుడ్డివానిగా మార్చింది. అతడు చివరికి కళ్ళు పీకిన తర్వాత గుడ్డోడయ్యాడని మనం అనుకుంటాం, కానీ కళ్ళు పీకక ముందే అతడు గుడ్డివాడైపోయాడు. కారణం తను ఏమవుతుందో తన జీవితం తనకు అర్థం కాలేదండి. అయ్యో, ఇంత బలవంతుణ్ణి నేను, ఇంత బలాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, నేను ఎలా ఉపయోగించాలి ఈ బలాన్ని అనేటువంటి ఆలోచన లేదు. చివరికి తను ఎంతగా నష్టపోతాడంటే ఒక గుండు గీకేసి ఆ కన్నుగుడ్డులన్నీ పీకిన తర్వాత అప్పుడు దేవుడు గుర్తొచ్చాడు. కారణం పాపము ఒక వ్యక్తిని అంధకారంలోకి తీసుకెళ్తుందండి. అర్థం కాదా మనిషికి? నిజమే, ఈరోజు చాలా మందికి అర్థం కావట్లేదు. తాగుతుంటాడు, విపరీతంగా తాగి భార్యను కొడతాడు. అన్నా నువ్వు ఎందుకు ఇలా తాగుతున్నావు అని ప్రశ్నిస్తే నేనేం తప్పు చేయట్లేదు, నేనేం తక్కువ చేశానంటాడే.
అయ్యో నేను తాగి నా భార్యని ఇబ్బంది పెడుతున్నాను ఆలోచన ఉండదు. నేను మంచివాడినే, నేను ఇట్టంటున్నా అట్టంటున్నాను. తాను చేస్తున్న పాపాన్ని సమర్థిస్తాడు. కారణం ఏంటో తెలుసా? పాపము ఆ వ్యక్తిని అంధకారంలోకి తీసుకెళ్తుంది. ఈరోజు పాపం చేస్తున్న మనిషి తను అంధకారంలో ఉండటం ద్వారా అతనికి అర్థం కావట్లేదు పాపం అంత డేంజర్. అక్రమ సంబంధాలు పెట్టుకున్నటువంటి ఒక వ్యక్తితో మాట్లాడుతూ, ఎందుకు ఇలాంటి అక్రమ సంబంధం పెట్టుకున్నావు? భార్య పిల్లలు ఉన్నారు కదా, ఏం పోయే కాలం, ఎందుకు ఈ పని చేసావంటే, నేను తప్పేం చేశాను? నేను తప్పేం చేయలేదు. నేను నా భార్యకి అన్ని ఇస్తున్నాను కదా, నేను భార్యను బాగానే చూసుకుంటున్నాను కదా, పిల్లలకి అన్ని ఇస్తున్నాను కదా, నేనేం తప్పు చేశాను అంటున్నాడే. అంటే తప్పుని కూడా సమర్థించుకుంటున్నాడంటే అతని కన్నులకు పాపం గుడ్డితనం కలుగు చేసింది. ఇదేనండి పాపం వల్ల జరిగే ప్రమాదం. అర్థం కాదు పాపం ఏం చేస్తుందంటే, కరెక్టే, సూపరే, సూపరే అన్నట్లుగా పాపం అలా మళ్ళిస్తూ ఉంటది. పాపం మన జీవితాలను కూల్చేస్తుంది. అందుకనే హోషేయ ప్రవచన గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటది, ఒకసారి చూడండి. హోషేయ ప్రవచన గ్రంథం 14 అధ్యాయం 1 వచనం. ఇశ్రాయేలు, ఇజ్రాయేలు, నీ పాపము చేత నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగు. ఇదిగో నీ పాపము చేత ఏమైపోయాడట? కూలిపోయాడు. పాపము అంధకారంలోకి తీసుకెళ్లి కూలిపోయేటట్లు చేస్తుంది. అమ్మో, ఎంత డేంజరస్ అండి. ఈరోజు ఈ పాపం వల్ల జీవితాలు కూలిపోవట్లేదా? మీరు చెప్పండి అమ్మా, యథార్థంగా ఇన్ని జీవితాలు కూలిపోవట్లేదమ్మా ఈ పాపాల ద్వారా? జీవితాలు నాశనం అవ్వట్లేదా? ఒక్క రోజు చేసిన తప్పు కొరకు జీవితాంతం ఏడుస్తున్నారండి కొంతమంది. ఆ పాపం చేసే క్రమంలో అర్థం కావట్లేదు. ఒకరిద్దరు కాదండి, కొన్ని పదుల సంఖ్యలో ఉన్న యవనస్తులు, 100 దగ్గరలో ఉంటారేమో నాకు తెలిసినంత వరకు. అంతమంది యవనస్తులు మొత్తుకున్నాను నేను, అయ్యా వద్దు నాయన, నాయన వద్దు 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 రే, నాశనం అవుతావురా, వద్దురా, ఆ ప్రేమ వద్దురా, ఆ పెళ్ళి వద్దురా, అమ్మ వద్దు చెల్లెన మాటిను, అక్క వద్దు నా మాట వినను, బ్రతిమలాడిన రోజులు ఉన్నాయి. అయినా కూడా వినకుండా, నేను ఇష్టపడ్డాను అన్నయ్య, నా మనసుతో చూడండి, నా కళ్ళతో చూడండి, నా ఇష్టాలంటూ నెరవేర్చడానికి ఉండదా అని ఎన్ని మాటలు మాట్లాడేవాళ్ళు. కొంతమంది యవనస్తులు అయితే, అమ్మా మీ తల్లిదండ్రులు నిన్నంత ప్రేమించి పెద్ద చేశారు కదా, ఈ పని చేయొద్దమ్మా అని అడిగినప్పుడు, ఎంత ప్రేమించి ఉపయోగం ఏముంది అన్నయ్య, నేను కోరుకుంది నాకు ఇవ్వకపోతే అన్న చెల్లెళ్ళు అక్కలు లేకపోలేదు. వాళ్ళని తక్కువ చేయాలని కాదు, పాపం అనేటువంటి భ్రమలో వారు ఉన్నప్పుడు వారికి తల్లి ప్రేమ అర్థం కాల, తండ్రి ప్రేమ అర్థం కాల, సంఘ సేవకుని జాగ్రత్తలు వారికి అర్థం కాల, వారికి ఏం అర్థం కాల. వారు ప్రేమించిన వ్యక్తే లోకం అనుకున్నారు, వారిది ప్రేమ అనుకున్నారు. ఈరోజు బోరున ఏడుస్తున్నారు, అన్నయ్య నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి, నేను బ్రతకను, నేను చచ్చిపోతాను అంటున్నారు. ఒకటే, నేను ఎందుకు ఇంత వివరణగా చెప్తున్నానంటే, పాపము ఒక వ్యక్తిని అంధకారంలోకి తీసుకెళ్తుంది. ఆ పాపములో ఉన్నంతసేపు వాడికి ఎంత నష్టపోతున్నాడో అర్థం కాదండి. ఆ పాపం అంత డేంజరస్, కళ్ళు కప్పేస్తుంది, అంధకారంలో తీసుకెళ్తుంది. దేవుని మాటలు అర్థం కాదు, ప్రార్థన అర్థం కాదు, వాక్యాలు అర్థం కానీదు, చర్చికి వెళ్ళబుద్ధి కాదు, ప్రార్థన చేసుకోబుద్ధి కాదు, దేవునిలో ఉండబుద్ధి కాదు. ఎంత నష్టమో, ఎంత ఇబ్బందులు కలుగు చేస్తుందో ఈ పాపం. వాక్యాన్ని వింటే వీడెక్కడ బాగుపడతాడేమో అనుకుంటాడు అపవాది, అందుకే వాక్యం విననివాడు. ఒకవేళ విన్నా ఎక్కదు, విన్నా పని చేయదు. తల్లి ప్రేమ అర్థం కాదు, తండ్రి ప్రేమ అర్థం కాదు. తల్లి గద్దిస్తే, తల్లి బుద్ధి చెప్తే తల్లి మీద తిరగబడుతుంటారు, తండ్రి మీద తిరగబడుతుంటారు. కారణం, పాపము అంత ప్రమాదకరం. ఎందుకో తెలుసా? పాపము అంధకారంలోకి తీసుకెళ్తుంది. ఎంత డేంజరస్ ఒకసారి ఆలోచించండి. అంధకారంలోకి తీసుకెళ్ళిపోద్ది, కళ్ళు కప్పేస్తుంది పాపం. అర్థం కాదు, నేనెవరిని, నేనేం చేస్తున్నానని అర్థం కాదు. పిలుపును మర్చిపోతారు, దర్శనాన్ని మర్చిపోతారు. గొప్ప గొప్ప రాజులు అనబడిన వారు పాత నిబంధనలో ఎందుకు అలా ప్రవర్తించారో అర్థం కాదు.
మొదట వారు ఆరంభం అద్భుతంగా ఉంది, కానీ ముగింపు వారి పాపం వారి కన్నులు గుడితనం కలుగజేసింది. సొలొమోన్ జ్ఞానవంతుడు, బాబా ఎంత బాగా చెప్తాడు సామెతలు, ఎంత బాగా చెబుతాడు విషయాలు. తన జ్ఞానాన్ని చూచి రాణులు ఆశ్చర్యపోయేవారు. సూపర్. షేబా దేశపు రాణి ఎక్కడి నుండో వచ్చింది సొలొమోను జ్ఞానాన్ని చూడ్డానికి. అలాంటి జ్ఞాని చివరికి ఏమైపోయాడో తెలుసా? ఒక పాపము చేసిన వాడే కూలిపోయింది తన జీవితం. దేవుడు దావీదుకో మాట ఇస్తాడు, నీ కుమారుడు తప్పు చేస్తే నేను శిక్షిస్తాను గాని నా కృపను దూరం చేయను అని. ఆ మాట కోసమే సొలొమోను విషయంలో దేవుడు కాస్త కృప చూపాడు, కానీ సొలొమోను చేసిన పనులకి దేవుడికి విపరీతమైన కోపం వచ్చింది. ఎందుకు? అంత జ్ఞానవంతుడు కూడా అలా ఎందుకు మారిపోయాడంటే, పాపం ఎప్పుడైతే ఈ సొలొమోనులోకి ప్రవేశించిందో సొలొమోను జ్ఞానం అంతటికీ గుడితనం కలుగు చేసేసింది. నేను ఎవరిని, నాకు దేవుడు ఒక రాజుగా నన్ను అభిషేకించినప్పుడు నేను ఎలా ఉండాలి అనేది లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. తన కుమారుడు రెహబాము కూడా అంతే చేశాడు. ఇజ్రాయేలు 12 గోత్రాలని 2 ముక్కలు చేసేసారండి. 2 ముక్కలు చేసేసి మొత్తాన్ని నాశనం చేసేసారు. అంత నాశనానికి కారణం పాపమే కదా. ఎందుకు ఈ మాట ఇంత వివరంగా చెప్తున్నానంటే, పాపము వలన వచ్చే పెద్ద ప్రమాదం ఏమిటంటే, నీలోకైనా నాలోకైనా పాపం ప్రవేశించాక మనలో అంధకారాన్ని కలుగు చేస్తుంది. అంధకారాన్ని బట్టి కొన్ని మనకు అర్థం కావు. ఎప్పుడు అర్థమవుతాయో తెలుసా? కోల్పోయిన తర్వాత అర్థమవుతాయి. సంసోను గనక అన్ని పోయిన తర్వాత తన అర్థమై దేవా దేవా అని బ్రతిమలాడుకున్నట్టు అన్ని కోల్పోయిన తర్వాత అర్థమవుతుంది. అప్పటికీ దేవుడు క్షమిస్తాడు, కానీ పోయిన ఆదివారం చెప్పాను, దేవుడు క్షమిస్తాడు కానీ మచ్చ మిగిలిపోద్ది అంతే. దేవుడు క్షమిస్తాడు, కరుణించి దేవుడు క్షమించడని నేను అనలేను, క్షమిస్తాడు, కానీ మచ్చలా మిగిలిపోతుంది. వద్దయ్యా, పాపం అంధకారంలోకి తీసుకెళ్తుంది. ఈరోజు ఈ పాపం యొక్క నష్టాలను, ఈ పాపం యొక్క ఒక మాటలో చెప్పాలంటే ఈ నష్టాలను గ్రహించకే అంధకారంలోకి వెళ్ళిపోతున్నాం. వద్దు. అననీయ, సప్పీరా ఎంతో భక్తిపరులు తెలుసా, వాళ్ళు దైవజనుల దగ్గర పెరిగిన వాళ్ళు, చిన్న విషయంలో తప్పిపోయారు, ఇద్దరు చనిపోయారు. పాపం వారికి అంధకారాన్ని కలుగు చేసింది, వారి జీవితాన్ని నాశనం చేసింది. ఈరోజు యవనస్తులైనా పెద్దలకైనా నా ఎదురు మీరు లేరు, కానీ మీకు 2 చేతులు జోడించి నేను ఒక మాట చెప్తాను. పాపం విషయంలో కనిపెడుతూ ఉండండి అయ్యా. పాపం విషయంలో కనిపెడుతూ ఉండండి అమ్మా. ఒక్కసారి అది లోపలికి ప్రవేశించిందంటే నువ్వెంత నష్టపోతున్నావు నీకు అర్థం కాదు. నీకెన్ని నష్టాలు వస్తున్నాయి నీకు తెలియదు. నువ్వు అనుకుంటావు ఏ నష్టం బానే ఉంది కదా అని. లేదు, చాలా నష్టపోతావు, చాలా ఇబ్బందులు ఉంటాయి. ఆ పాపము నిన్ను బానిసగా చేసుకుంటది తెలుసా, నీ కళ్ళు కప్పేసి. చూడండి ఆ మాట కూడా యోహాను సువార్త 8:34. యోహాను సువార్త 8:34. అదేమ్మా. అందుకు యేసు, చదవండి. పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. పాపము చేయు ప్రతివాడు, ఎప్పుడైతే పాపం చేస్తావో ఇక పాపాన్ని ప్రారంభించిన దగ్గర నుంచి పాపానికి ఏమైపోతావు? స్పష్టంగా ఉంది అక్కడ 8:34లో. దాసుడు అంటే ఎవరు? బానిస. పనోడు అంటే ఇక యజమాని ఏం చెబితే చేయాలి. ఒక్కసారి పాపం మనలోకి ప్రవేశించిందంటే మనం బానిసలమే పాపానికి బానిసలమే. అర్థం కావట్లేదు ఈ రోజున చాలా మందికి. ఎంత బ్రతిమలాడుతున్నా తెలియట్ల పాపం ఎంత డేంజరస్. అడుగు పెట్టిన తర్వాత అబ్బా ఆనందం ఉంది, భలే ఉంది అనుకుంటున్నాడు, కానీ చివరికి బానిస అయిపోతున్నాడు. సిగరెట్లకు బానిస అయిపోతున్నారు. మొన్నటికి మొన్న యవనస్తులు మాట్లాడుకుంటూ 10th క్లాస్ పిల్లలు 10th క్లాస్ అయిపోయిందని ఫేర్వెల్ పార్టీ చేసుకుంటున్నారంట.
ఆ యవనస్తుడు చెప్తున్నాడు, ఫేర్వెల్ పార్టీలో అన్న మా క్లాస్లో 26 మంది అబ్బాయిలు ఉంటే దాదాపు 17 మంది తాగారన్న మందు అని చెప్పినప్పుడు నిజంగా చాలా ఏడుపు వచ్చేసిందండి. 10వ తరగతి వయసులో 26 మందిలో 17 మంది తాగారా? ఎంతగా పాడైపోతుంది ఈ సమాజం. 10వ తరగతి అంటే 15 ఏళ్ళు 16 ఏళ్ళు, 15 ఏళ్ళే 10వ తరగతి అంటే 15 ఏళ్ల వయసులోనే వారు పాపానికి అలవాటు అయిపోతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా? 15 వయసు వాడికి సరదా, మా ఫ్రెండ్ తాగుతున్నాడు కదా నేను తాగుతున్నాను, సూపర్ ఉంది అనుకుంటాడు. అలా 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 చివరికి ఏమవుతుందో తెలుసా? తాగుడు లేకపోతే వాడికి రోజు గడవదు. భార్య ఏడుస్తున్నా, పుస్తులు తెగిపోతున్నా, పిల్లలు అనాథైపోతున్నా, వాడికి అన్ని అవసరం, నాకు మందు ఉండాలా. వాడిని అంత వ్యసనపరుడుగా మార్చిద్దా మందు. కొంతమంది నాకు ఏమున్నా లేకపోతే నాకు అది ఉంటే చాలంటున్నారు. ఎంత దారుణం అంటే, ఒక తల్లి చెబుతూ ఏడుస్తుంది, ఒక భర్త నిజంగా అలాంటి భర్త ఉంటారా అనిపించే విధంగా ఆ తల్లి చెప్పారండి. భార్య నిద్రపోతుంటే తెలియకుండా భార్య మెడలో ఉన్నటువంటి తాళి బొట్టును తెంపి ఆ తాళి బొట్టుకున్నటువంటి ఆ బంగారాన్ని నమ్మి తాగాడంట ఒక భర్త. ఇంత ఘోరమా? ఇంత ఘోరంలోకి తీసుకెళ్ళిందండి. పాపం బానిస చేసేసిద్ది. ఎంత డేంజరో ఈ తాగుడు అనేది. అది ఏదైనా వ్యభిచారమైన, జారత్వమైన, అబద్ధమైన, ఒక్కసారి నువ్వు అబద్ధం మాట్లాడు అలవాటవు, ప్రతిదీ నువ్వు అబద్ధమే మాట్లాడేస్తావు. నీకు అబద్ధం ఆలోచించకుండానే వచ్చేస్తుంది. ఇంకా స్పీడ్ గా మాట్లాడేస్తావు అబద్ధాన్ని కూడా నిజంగా మాట్లాడేస్తావు. ఒకవేళ నీకు సెల్ ఫోన్ అలవాటు ఉందా, 24 గంటలు సెల్ ఫోన్ నీకు, ఇంకా రోజు అటు ఇటు అది ఇదని చూస్తూనే ఉంటావు. అంత డేంజరస్ ఏదైనా పాపం. మొదట ఆనందంగా కనిపిస్తుంది కానీ చివరికి బానిసగా మారుస్తుంది. మనస్సు, ఆలోచన, శరీరం అన్ని దానికి బానిసలు అవుతాయి. మొదట చిన్నగా మొదలై తర్వాత నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఈ పాపం వలన ప్రశాంతత ఉండదు, ఈ పాపం వలన సంతోషం ఉండదు. చూడండి, బైబిల్ ఎంత స్పష్టంగా ఉంటుంది. యెషయా గ్రంథం 48:22. నలభై ఎనిమిది 22. దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా సెలవిచ్చుచున్నాడు. దుష్టులు అంటే ఎవరు? దుష్టత్వము ఉన్నవారు. దుష్టత్వం అంటే దుష్టుడి తత్వము, సాతాను స్వభావంతో పాపం చేసేటువంటి వాడు ఎవరికైనా వాడికి ఏముండదట? నెమ్మది ఉండదు. నెమ్మది ఉండదు, ప్రశాంతత ఉండదు, సంతోషం ఉండదు. వాడు పాపంలో ఎంజాయ్ చేస్తున్నట్టు నటిస్తాడంతే. ఆ కాసేపు సూపర్ ఉంటదిరా, మళ్ళీ ఉంటదిరా, ఎంజాయ్గా ఉంటదిరా అంటాడు కానీ దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడే సెలవిస్తున్నాడు. దుష్టులకైన వాళ్ళకి, పాపం చేసే వారికి నెమ్మది ఉండదు. మొదట్లో ఆనందంలా ఉంటుందేమో, చివరికి నెమ్మది ఉండదు. చేసిన పాపాన్ని బట్టి గిల్టీ, నలుగురిలో కలవలేక మనసంతా పాడైపోయి ఆత్మకున్న శాంతిని పోగొడుతుందని. అందుకని పాపం క్రమంగా ఆత్మను దెబ్బతీస్తుంది. ఆత్మ బలహీనంగా గిల్టీ పెరుగుతుంది, భయం పెరుగుతుంది, రహస్యంగా బ్రతకాలనేటువంటి ఆ ఆలోచన వచ్చేస్తుంటది. ఎవరితో కలవబుద్ధి కాదు. ఎన్ని నష్టాలు ఉన్నాయో పాపం. ఈ దేవుని ప్రేమను మనకు దూరం చేస్తుంది ఆ సమయంలో. ఎందుకంటే పాపం ద్వారా చాలా నష్టాలు ఉన్నాయి, చాలా నష్టాలు ఉన్నాయి. అది ఎప్పుడైనా మనం గమనించి, పాపం చేయటం ద్వారా మనం బానిసలం అయిపోతున్నాం, పాపం చేయటం ద్వారా మనకి చాలా నష్టాలు వస్తున్నాయని మనం గ్రహించి ఆ పాపానికి దూరంగా ఉండాలి. రెండవ మాటగా మీకు చెప్పాలంటే, ఒకటి, పాపం చేయడం ద్వారా వచ్చే నష్టం దేవునికి దూరం చేస్తుంది. 2, పాపం చేయడం ద్వారా మన కన్నులకి గురుటితనం కలుగు చేస్తుంది. ఆ గురుటితనమే మనల్ని బానిసలుగా మారుస్తుంది. ఆ గురుటితనమే మనకు నెమ్మది లేకుండా చేస్తుంది. ఆ గురుటితనమే మనల్ని దేవునికి దూరం చేస్తుంది. అందుకని ఇప్పటికైనా ఆ పాపాన్ని విడిచిపెట్టే ప్రయత్నం చేద్దాం. పాపం యొక్క నష్టాన్ని తెలుసుకుందాం. మొదట పాపం స్వీట్ గానే ఉంటది, మొదట పాపం ఆనందాన్ని ఇస్తున్నట్లే ఉంటది,
చివరికి చాలా ఆవేదన ఇస్తుంది. ఒకటే చెప్తున్నాను, నువ్వు నేనేం పాపం చేయలేదు, నేనేం వ్యభిచారం చేయలేదు, జారత్వం చేయలేదు, నేను దొంగతనం చేయలేదు అనుకోవద్దు. నీలో ఉన్న చిన్న లోపమైన దేవుని దృష్టిలో పాపమే. ఇప్పటికైనా దాన్ని గ్రహించు. పాపం గిల్టీతో నువ్వు ఉన్నావా, దేవుడు నిన్ను క్షమిస్తాడు. దేవుడు నీకు మంచి జీవితాన్ని ఇస్తాడు. మూడో చెప్పన, పాపం ద్వారా మనకు వచ్చేటువంటి పెద్ద నష్టము, దేవుని ఆశీర్వాదాలు మనం కోల్పోతాం. పాపం ద్వారా ఏమవుతుంది? దేవుని ఆశీర్వాదాలు. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? పత్రికలో ఉంటది, ఆశీర్వాదమునకు వారసులవుటకే మనం పిలువబడ్డాం. అంటే మనం ఆశీర్వాదంలో వారసులు అవ్వడమే దేవుని చిత్తం. మొదటి పేతురు 3:9 ఉంటది, మీరు తర్వాత నోట్ చేసుకోండి. మొదటి పేతురు 3:9 ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి అని ఉంటది. మనల్ని పిలిచింది ఆశీర్వదించండి. ఎప్పుడైతే పాపం మనలో ప్రవేశిస్తుందో, ఈ పాపము ఆశీర్వాదానికి అడ్డుగా ఉంటది. నువ్వు ఎట్టైనా బ్రతుకురా, నేను ఆశీర్వదిస్తాననే రకం దేవుడు కాదు. నువ్వు ఎట్టైనా బ్రతుకురా, నాకు కాస్త కానుకిచ్చావు కాబట్టి నేను దీవిస్తాననే రకం కాదు. నువ్వు ఎట్టైనా బ్రతుకురా, నువ్వు మా పాస్టర్ గారు వాళ్ళకి భోజనం పెట్టావు, మంచి చూసుకున్నావు కాబట్టి నేను దీవిస్తాననే రకం కాదు. మొదట నీ అర్పణ దేవుడు స్వీకరించాలంటే ముందు నిన్ను స్వీకరించాలి. కయ్యను హేబేలు ఇద్దరు అర్పణ తీసుకొచ్చినప్పుడు మొదట దేవుడు ఎవరిని లక్ష్య పెట్టాడట? అక్కడ రాయబడి ఉంటది, ఆదికాండం 4వ అధ్యాయంలో, హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చను. యెహోవా 4:4 ఆదికాండం. హేబేలును అతని అర్పణ. ఫస్ట్ దేవుడికి అర్పణ తెచ్చాడు హేబేలు, కయ్యను. మొదట దేవుడు అర్పణను లక్ష్యం చేశాడా, అర్పించు వారిని లక్ష్యం చేశాడా? హేబేలును. అంటే ఫస్ట్ ఎవరు దేవుడికి నచ్చాలి? అర్పణ ఇచ్చేవాడా? అర్పణ ఇచ్చేవాడు. అందుకని ఆ పాటలో ఉంటది, నీకు ఇష్టమైనది కావాలి దేవునికి అనేటువంటి ఆ చక్కటి పాటలో, పాత పాటలో ఒక మాట ఉంటది. ఒక్క నిమిషం, ఆ మాట చాలా, ఒక్క నిమిషం. కయ్యను అర్పణ తెచ్చాడు దేవునికి, హేబేలు అర్పణ నచ్చింది దేవునికి. అర్పించు వాటి కంటే అర్పించు మనసు ముఖ్యం. అర్పించు వాటి కంటే అర్పించు మనసు ముఖ్యం. నచ్చాలి మొదటి నీవే, కావాలి మొదట నీవే, నీకిష్టమైనది కావాలి దేవునికి. బలి అర్పణ కోరలేదు దేవుడు. అక్కడ పాటలో అర్పించు వాటికంటే అర్పించు మనసు ముఖ్యం. దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే నువ్వు ఏదో చేసేస్తే దేవుడు దీవిస్తాడు అనుకోకూడదు. మొదట నువ్వు ఒకటి ఇవ్వాలని దేవుడి దగ్గరికి వచ్చినా మొదట నిన్ను చూస్తాడు అంతే. నిన్ను చూసి తర్వాత నువ్వు ఇచ్చిన దాన్ని చూస్తాడు. హేబేలును అతని అర్పణ. నువ్వు అనేటువంటి దానిలో ఎంత అర్థం ఉందో ఆలోచించండి. మొదట హేబేలు అంగీకరింపబడితే ఆ తర్వాత హేబేలు అర్పణ. మొదట నువ్వు నచ్చాలి దేవునికి. మొదట నువ్వు దేవునికి నచ్చితే అప్పుడు నువ్వు ఇచ్చేది దేవునికి నచ్చుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, జాగ్రత్త, మీరు గమనించండి. మొదట నువ్వు సరైనటువంటి వ్యక్తిగా ఉండాలి. నీ పాపము నీ ఆశీర్వాదానికి అడ్డుగా ఉందేమో. అయ్యా నేను దేవుని కోసం ఇన్ని చేస్తున్నాను అయ్యా అంటే నీ పాపం వల్ల దేవుడు నేను దీవించట్లేదేమో. ఎందుకంటే దేవుడు దీవిస్తే పాపాన్ని ఇంకా అధికం చేస్తావు. పాపంలో దేవుడు ఎప్పుడు బ్లెస్ చేయడండి. ఎందుకంటే పాపంలో దేవుడు బ్లెస్ చేస్తే మనం ఇంకా మించిపోతాం. కొంతమంది పాపులు ఆశీర్వదింపబడుతున్నారు కదా అంటే ఈ లోకంలో కాస్త ఐశ్వర్యం పొందినంత మాత్రాన ఆశీర్వాదం కాదు. దీవెన వేరు, ఆశీర్వాదం వేరు. ప్రభు చిత్తమైతే ఒకసారి చెప్తాను వాటి గురించి వివరంగా. కొన్ని మాటలు మనకు అలవాటు అవటం వల్ల అన్ని ఒకటే అనుకుంటాం మనం. దీవెన వేరు, ఆశీర్వాదం వేరు. దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మనం ఎలా ఉన్నా దేవుడు ఆశీర్వదించాడు. ఈ లోకంలో ధనము, ఉద్యోగం వచ్చినంత మాత్రాన అది నిజమైన ఆశీర్వాదం కాదు. అది గుర్తుపెట్టుకొని మనందరం కూడా, పాపం ఎంత ప్రమాదకరం అంటే
దేవుడు ఆశీర్వాదం ఇవ్వడానికి మనల్ని పిలిస్తే దేవుడు ఇవ్వాలనుకుంటున్న దాన్ని మనకి ఇవ్వనీయకుండా చేస్తుంది ఈ పాపం. దేవుడు ఇవ్వాలనుకుంటున్నది, దేవుడు మనకి చేయాలనుకుంటున్నటువంటి మేలు చేయనీయకుండా చేస్తుంది ఈ పాపం. అందుకని ఈ పాపాన్ని ఇప్పటికైనా వదులుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పాపం వల్ల ఎందుకు ప్రమాదమో 3 మాటలు మీతో చెప్పాను, ఎక్కువ చెప్పట్లేదు, పాయింట్స్ 2-3 మీతో చెప్తున్నాను. ఆ 3 పాయింట్స్ ఏంటి? ఒకటి, పాపం ఎందుకు ప్రమాదకరం అమ్మా చెప్పాలి, జూమ్ లో ఉన్న వాళ్ళు చెప్పాలి. దేవునికి దూరం అవుతుంది. పాపం వలన మనం దేవునికి దూరం అయిపోతాం, అందుకే పాపం ప్రమాదకరం. 2, పాపము మనకి గుడ్డితనాన్ని కలుగు చేస్తుంది, అందుకే పాపం ప్రమాదకరమైనది. 3, ఆశీర్వాదమునకు దూరం చేస్తుంది. ఆశీర్వాదమును మనకు దూరం చేస్తుంది పాపం. అందుకని ఈరోజు ప్రభు, నాలో ఏ పాపం ఉన్నా ఆ పాపాన్ని నాలో నుంచి తీసివేయ్యా అయ్యా, ఈ నష్టాలు నేను అనుభవించకూడదయ్యా అని ఈ పాపం యొక్క నష్టాలను మనం గ్రహించి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, దయగలిగినటువంటి దేవ, కృపాసత్య సంపూర్ణుడా, నీకు వందనాలు. ఈ రోజు మీరు మాతో మాట్లాడినటువంటి మాటలు బట్టి స్తోత్రాలు. నిజమే ప్రభువా, పాపం ఎంత ప్రమాదకరమో మాకు తెలియచేశారయ్యా. అయ్యా నిజమే నాయన, మేము ఇన్నాళ్ళు గ్రహించలేకపోయామయ్యా. నిజమే, పాపం ఒక మనిషిలోకి వస్తే ఆ మనిషికి అంధకారాన్ని కలుగు చేసి, నెమ్మది లేకుండా చేసి, అయ్యా ఆ మనిషిని బానిసలుగా మారుస్తుంది అయ్యా పాపం. అయ్యా మేము గ్రహించలేకపోయామయ్యా, మమ్మల్ని క్షమించండి దేవా. అయ్యా మాలో ఏ లోపాలున్నా సరిచేయండి అయ్యా. మేము పాపంలో కాదయ్యా, పరిశుద్ధతలో ఉండాలయ్యా. అయ్యా మేము కొన్ని నాళ్ళు సమర్థించుకుంటూ వస్తున్నామేమో ప్రభువా తండ్రి, ఇప్పటికైనా నీ పాదాల యొద్దకు వస్తున్నామయ్యా. మాకు విడుదల కావాలయ్యా, మాకు ప్రశాంతత కావాలయ్యా. మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా నీ వైపు మేము చూస్తున్నామయ్యా, నీ పాదాలు మేము పట్టుకుంటున్నామయ్యా. మా దిక్కు నువ్వే దేవా, మా సర్వం నువ్వే దేవా, మా ఆధారం నువ్వే దేవా. నీవు తప్పు మాకెవరు లేరయ్యా. మీరు ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ఈరోజు ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరినీ మీరు దీవించండి. వారి ఇబ్బందులు తొలగించండి, వారి నష్టాలు తొలగించండి, వారి కన్నీటిని తొడవండి అయ్యా. అయ్యా ఈ రోజు మందిరాలకు వెళ్తుండగా వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి, క్షేమాన్ని ఇవ్వండి. నీ బిడ్డలకు మీరు ఆరోగ్యాన్ని ఇచ్చి మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే పొందమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలమ్మా.